Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఓ ఉపాధ్యాయుల సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. అదే సమయంలో రాజేష్ అనే యువకుడి అనుమానాస్పద మృతి కూడా ఇప్పుడు అనేక అనుమానాలకు కూడా తావిస్తుంది. అయితే ఆ మృతురాలి భర్త నాగేశ్వరరావు ప్రస్తుతం అంతా ఉన్నారు. అసలు ఆమె ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది, అలాగే రాజేష్ యువకుడు ఎవరైతే చనిపోయి ఉన్నాడో అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నాడో ఆ రాజేష్కి ఈమె సూసైడ్కి ఏమైనా సంబంధం ఉందా, ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం మృతురాలి భర్తతో మాట్లాడదాం. సార్, అసలు మీ ఆవిడ సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అంటారు? మీకు ఏమన్నా కుటుంబ కలహాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మాకు ఎలాంటి కుటుంబ కలహాలు లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఆత్మహత్య ఎందుకు చేసుకుందని ఇంతవరకు మాకు కూడా మిస్టరీగా ఉంది. మేమందరం అడిగినా చెప్పలేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్పలేదు. మేము కానీ మా పిల్లలు కానీ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ అన్న కానీ అందరూ అడిగాము, మాకు ఎలాంటి విషయం చెప్పలేదు. మాకున్న అవగాహన మాకున్న డౌట్ ఏంటంటే ఎవరో స్ట్రాంగ్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఒక పర్సన్ కానీ లేకుండా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కానీ స్ట్రాంగ్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఏమని చేశారో మరి తెలియదు కదా మనకి. మేబీ మార్ఫింగ్ ఫొటోస్ చేశారా, లేకుంటే పిల్లల్ని చంపుతామన్నారా, లేకుంటే దమ్ చంపుతామన్నారా తెలియదు. కాబట్టి ఆ విధంగా ఒత్తిడిలోనే ఎవరికి ఏం చెప్పకుండా అతను ఆత్మహత్య చేసుకుందామని భావిస్తున్నాను. ఆ మందు కూడా ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు, మాకు ఇక్కడ అందుబాటులో ఉండదు నాకు తెలిసి. కాబట్టి ఇదన్నిటి కూడా అన్ని విషయాలను సమగ్రంగా పోలీస్ వారే దర్యాప్తు జరిపి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అసలు ఆమె ఏ టైంలో ఈ విషయం దగ్గర మీరు ఎప్పుడు గుర్తించారు? ఆ తర్వాత అసలు అంటే దానికి ముందు ఏమన్నా మీతో మాట్లాడారా, ఏం చెప్పారు అసలు? అంతకుముందు మామూలుగానే ఉన్నారు. మామూలుగానే నేను భోంచేసి పడుకున్నాను. పడుకున్న తర్వాత ఒక 10-20 నిమిషాల్లో వామిటింగ్ సౌండ్ వచ్చేది, నేను లేసాను. అప్పటికే తను మందు తాగి వామిటింగ్ చేసుకుంటా ఉంది. సింక్లో అంతా వామిటింగ్ ఉంది. ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ గారు ప్రశ్నిస్తే అప్పుడు ఆ మందు తాగని చెప్పి అంతవరకు చెప్పలేదు ఆ విషయం కూడా. అక్కడి నుంచి ఫర్దర్ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అయితే మరో పక్క చూసుకుంటే వరంగల్ జిల్లాకు చెందిన రాజేష్ అనే యువకుడు కూడా మీ ఇంటికి అంటే ఇక్కడ దగ్గరలోనే ఒక అనుమానాస్పదంగా మృతి చెందాడు అతను. అయితే మీ వాళ్ళు మీ కుటుంబ సభ్యులే చేశారని చెప్పి కూడా ఒక వార్తలు అయితే వస్తున్నాయి, ఏం చెప్తారు? అంటే మీ ఎవరైతే చనిపోయారో మృతురాలు సుజాత ఉన్నారు, అలాగే ఆ రాజేష్, వీరిద్దరి మధ్య ఒక వివాహేతర సంబంధం ఉందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. వార్తలు నేనైతే ఖండిస్తూ ఉన్నాను. వితౌట్ ఎనీ ప్రూఫ్ లేకుండా మీరు ఎలాంటి అలిగేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. అదే మీడియా మిత్రులకు నేను విన్నవించుకునేది ఏంటంటే ప్రూఫ్స్ ఉన్న తర్వాత అలిగేషన్స్ చేయండి. ప్రూఫ్స్ లేకుండా కథనాలు ప్రచారం చేయొద్దండి. ఆ రాజేష్ అనే వ్యక్తి మాకు ఇంతవరకు తెలియదు. ఈరోజు పేపర్లో న్యూస్లో చదివిన తర్వాతనే మాకు తెలిసింది. అంతకుముందు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి పర్సనల్ కలవడం కానీ జరగలేదు. అయితే వాళ్ళు ప్రధానంగా వాదిస్తుంది మీ కుటుంబ సభ్యులు అతన్ని చంపారు అని చెప్పి కూడా అంటున్నారు. మరో పక్క చూసుకుంటే మీ అబ్బాయిని కానీ అలాగే వాళ్ళ స్నేహితులను కూడా పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. చెప్పాలి, ఇన్వెస్టిగేట్ చేసి పోలీసు వారే విషయాలను క్లియర్ చేయాలి. మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. పోలీసు వారే దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, వాళ్ళ విషయాలను తెలియజేయాలి మనకి. అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే మీ ఆవిడ మీద మీకు అంటే ఎటువంటి అనుమానం రాలేదు? ఆమె మెసేజ్లు కానీ వాట్సాప్ చాటింగ్ కానీ ఇవన్నీ చూస్తుంటే మరి తను 10 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తూ ఉంది. 10 సంవత్సరాల నుంచి చాటింగ్ చేయాలి, సెల్ ఫోన్ వాడుతూ ఉంది. ఎప్పుడు నాకు డౌట్ఫుల్గా కానీ లేకుంటే సస్పిషియస్ కానీ ఎప్పుడు అనిపించలేదు. నేను ఎప్పుడు చెక్ చేయలేదు తన ఫోన్. మరి అంటే ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకోవడానికి అసలు ఏమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? అసలు అదే చెప్పాను ఇంతకుముందు, నేను ఎవరో బలంగా స్ట్రాంగ్గా కోలుకోలేని విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారని నేను భావిస్తున్నాను. అది మార్ఫింగ్ ఆఫ్ ఫొటోస్ కావచ్చు, లేకుంటే చంపుతా అని బెదిరించడం కావచ్చు, ఏదో రకంగా దాన్ని మనని లొంగ తీసుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చని భావిస్తున్నాను. ఇది మృతురాలు సుజాత భర్త నాగేశ్వరరావు చెబుతుంది. ఎవరో తన భార్యను బెదిరించారు, అందుకే తను సూసైడ్ చేసుకుంది, అలాగే ఫోటోలు కూడా మార్పు చేసి ఉంటారు, అందుకే తను సూసైడ్ చేసుకుందని కూడా చెప్తున్నారు. మరో పక్క ప్రస్తుతం అయితే పోలీసులు ఇదే విషయం మీద దర్యాప్తు కూడా చేస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత పూర్తి స్థాయి వివరాలు అయితే వెల్లడయ్యే అవకాశం ఉంది.